ప్రపంచంలో లెక్కలేనన్ని జలపాతాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లోని జలపాతాలు ఆకాశమంత ఎత్తు నుండి కిందకు జాలువారుతాయి. కానీ ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన జలపాతాల్లో మోకానా జలపాతం ఒకటి. దీనిని యుకామా జలపాతం అని కూడా పిలుస్తారు. అర్జెంటీనా, బ్రెజిల్ సరిహద్దుల్లో ఉన్న ఈ జలపాతం నదికి సమాంతరంగా 3 కిలోమీటర్లు ప్రవహించి అకస్మాత్తుగా లోతైన లోయలో అదృశ్యమవుతుంది. ఉరుగ్వే నదిపై ఉన్న ఈ జలపాతం సంవత్సరానికి 150 రోజులు అదృశ్యమవుతుంది. మొకోనా జలపాతం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన జలపాతాల్లో ఒకటిగా చెబుతారు. ఎందుకంటే దీని నీరు ఎత్తు నుండి కిందకు దూకదు, బదులుగా నది వెంట ప్రవహించి లోతైన లోయలోకి పడిపోతుంది. అర్జెంటీనాలోని మిషన్ ప్రావియన్స్ బ్రెజిల్ మధ్య సహజ సరిహద్దును ఏర్పరుస్తూ ఉరుగ్వే నదిపై ఉంది. 3 కిలోమీటర్లు ప్రవహించి ఉన్న ఈ జలపాతం మంచు యుగంలో ఏర్పడిన మునిగిపోయిన లోయ ద్వారా ఏర్పడుతుంది. లోయ సుమారు 100 మీటర్ల లోతులో ఉంటుంది. నది అడుగు భాగంలో దాదాపు 15 నుంచి 30% ఆక్రమించింది. ఈ జలపాతం గురించి అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే ఇది సంవత్సరానికి దాదాపు 150 రోజులు కనిపించదు. ఉరుగ్వే నది నీటి మట్టం పెరిగినప్పుడు నదీ ప్రవాహం లోయ అంచును దాటి ప్రవహిస్తుంది. జలపాతాన్ని పూర్తిగా ముంచెత్తుతుంది. అయితే నీటి మట్టం తగ్గుతున్న కొద్దీ నీరు లోయ అంచున పడడం ప్రారంభమవుతుంది. ఈ ఉత్కంఠభరితమైన సహజ దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. ఈ సమయంలో దీని ఎత్తు 5 నుంచి 7 మీటర్ల వరకు ఉంటుంది. దీని వెడల్పు 1800 మీటర్ల నుండి 3000 మీటర్ల వరకు ఉంటుంది. మొకానో జలపాతం ఒక భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు, ఒక ప్రధాన పర్యాటక కేంద్రం కూడా. జలపాతం చుట్టూ ఉన్న యాబోటి బయోస్పియర్ రిజర్వాయర్లో భాగం. దట్టమైన అడవులు, ప్రత్యేకమైన జంతుజాలం, ఉత్తేజకరమైన సాహస కార్యకలాపాలను అందిస్తుంది. సందర్శకులు రబ్బర్ బోట్ రాఫ్టింగ్, కయాకింగ్, కానోవా విహారయాత్రలు, వన్యప్రాణుల సఫారీలను ఆస్వాదించవచ్చు. ఇగువాజు జలపాతం నుంచి 322 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం దాని ప్రత్యేకమైన నిర్మాణం కారణంగా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన సహజ అద్భుతాల్లో ఒకటిగా నిలిచింది. ప్రతి సంవత్సరం వేలాది మంది దీనిని సందర్శిస్తున్నారు.